హాయ్ అండి. నా ఊపిరి నీవే సఖియ పార్ట్ 100. ఏం జరిగిందో ఆర్య గ్రహించలోపే అంజలి అతని చుట్టూ చేతులు వేసి బలంగా పైకి లాగింది. నానా, మీరందరూ దయచేసి భోజనం చేయండి, మాకు వేరే పని ఉంది. ఏయ్ అంటూ అనుష కంగారుగా పిలిచింది. ఆర్యని బయటికి లాక్కెళ్తూ ఉండగా అతనికి అకస్మాత్తుగా అర్థమైంది. తను తాగి ఎక్కడ ఇబ్బంది పడతాడేమోనని భయపడి ఈమె ఏదో సాకు చెప్పి తనని బయటికి లాక్కెళ్తుందని తన తరపున ఈమె తాగు కూడా ఉంటుంది. ఇక ఈమెకు నిజంగా నా మీద శ్రద్ధ ఉంది. చివరికి వాళ్ళు 3వ అంతస్తులోని లిఫ్ట్ దగ్గరకు చేరుకున్నారు. అక్కడ వాళ్ళకు రవి కనిపించాడు. అతను అప్పుడే భోజనం చేయడానికి సిద్ధమవుతున్నాడు. తన బాస్ వెళ్ళిపోతున్నారని చూసి అతను గబగబా 2 ముద్దలు తిని లేచి నిలబడ్డాడు. ఆర్య గారు, మనం వెళ్ళిపోతున్నామా? అందరూ ఆయనతో బలవంతంగా తాగిస్తున్నారు. అందువల్ల ఏమైనా సమస్యలు వస్తాయేమోనని భయపడ్డాను. రవి, మీరు ముందు ఆయన్ని ఇంటికి తీసుకుని వెళ్తారా అని అంజలి అడిగింది. అది విన్న ఆర్య రవి వైపుకు ఒక చూపు విసిరాడు. తనకేం కావాలో చాలా స్పష్టంగా సూచిస్తూ రవి కావాలని తన చేతి గడియారం చూసుకుంటూ, క్షమించాను అంజలి గారు, నేను ఆర్య గారిని ఇంటికి పంపలేను. మా నాన్నగారు ఇప్పుడే హాస్పిటల్లో చేరారు అని జవాబిచ్చాడు. ఈ మాట విని అంజలి ఆశ్చర్యపోయింది. ఏంటి? అయితే మీరు తొందరగా వెళ్ళండి, నేను ఇప్పుడే హాస్పిటల్కి వెళ్తాను. కింద అంతస్తుకి చేరుకున్నాక ముగ్గురు లిఫ్ట్ నుండి బయటకు వచ్చారు. రవి ఒక టాక్సీని పిలిచి కంగారుగా వెళ్ళిపోయాడు. అప్పుడు అంజలి ఆర్యతో, మీ కారు ఎక్కడా అని అడిగింది. ఆ సమయంలో అతని రక్షకుడు కారుని తీసుకుని వచ్చాడు. ఆమె తలుపు తెరిచి కారు ఎక్కి ఇంటికి వెళ్ళండి అంది. నాతో పాటు రా. ఆర్య ఆమె చెయ్యి పట్టుకుని వెళ్ళిపోకుండా ఆపాడు. అప్పటికే రాత్రి 7:40 అవడం. తను కూడా తన కొడుకుని తీసుకురావడానికి వెళ్ళాలి కాబట్టి అంజలి అంగీకారంగా తలూపి సరే అంది. దాంతో ఆమె కారు ఎక్కింది. ఆమె వెనుక ఆర్య కూడా ఎక్కాడు. తలుపు మూసుకుంది. ఆ నల్ల సెడన్ కారు నెమ్మదిగా కదిలింది. విందులో అనుష నిరాశతో మిగిలిపోయింది. ఆమెకు తినాలని కూడా అనిపించలేదు. ఎంత ఆర్భాటంగా తయారైనా, ఎంత అద్భుతంగా మేకప్ వేసుకున్నా ఆర్య ఆమె మనసుని, ఆత్మని తనతో పాటే తీసుకుపోవటంతో అదంతా వృధా అయిపోయింది. పక్కనే అవినాష్ కూడా తన బాధను మర్చిపోవడానికి తాగుతున్నాడు. అంజలి ఆర్య కోసం సాగు చెప్పి అతని తరపున తాగడం అతను స్పష్టంగా చూశాడు. ఆ పెద్ద మనిషిపై ఆమెకు చాలా శ్రద్ధ ఉన్నట్టు అనిపించింది. కారులో వాతావరణం కొంచెం చాలా ఉక్కగా ఉంది. గాలిలో మద్యం వాసన గుప్పుమంది. తన సూట్ కోట్ తీసి ఆర్య తన టై వదులు చేసుకుని వేడి తగ్గించుకోవడానికి చొక్కాలో ఊదుతూ కనిపించాడు గాలిని. అతని వైపుకి చూసిన అంజలి సరిగ్గా ఆ చొక్కా అతని బలమైన బిగితైన కండరాలను ఇంకా పదునైన ఎముకల గీతలను స్పష్టంగా చూపిస్తుందని గమనించింది. దానికి తోడు అతని ఆకర్షణీయమైన చూపుతో అతనిలో ఒక రకమైన కొండ భావన ఉట్టుపడుతుంది. మీరు ముందు ఇంటికి వెళ్ళటం మంచిది, నేను తర్వాత టాక్సీలో వెళ్ళి బన్నీని తీసుకుంటాను అని అంజలి మెల్లగా అంది. అది విన్న ఆర్య కళ్ళు చిన్నవి చేసి, అంటే నన్ను చూసుకోవా అని ప్రశ్నించాడు. ఆమెకు మాటలు రాలేదు. అతని వైపుకి చూస్తూ, మీరు బానే ఉన్నారు కదా, నేను మిమ్మల్ని ఎందుకు చూసుకోవాలి అంది. నేను బాగానే ఉన్నానని నీకెవరు చెప్పారు? నేను కొంచెం తాగి ఉన్నాను, ఇప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, ఆర్య బలహీనంగా నటిస్తూ అన్నాడు. నిజానికి కడుపులో మద్యం అంతా గడబడి చేస్తూ ఉండటంతో అతనికి కొంచెం వికారంగానే ఉంది. అది విన్న అంజలి వెంటనే అతని వైపుకు తిరిగి, ఎక్కడ అసౌకర్యంగా ఉంది అని అడిగింది. ఖాళీ కడుపుతో తాగటం చాలా చెడ్డది. మీ ఇంట్లో కడుపు నొప్పి మాత్రలు ఉన్నాయి కదా, నేను ఇప్పుడు అక్కడికి వచ్చి 2 వేసుకుంటాను. ఆ మాటతో ఆర్య తన కార్ డ్రైవర్ వైపుకు ఆమె చిరునామా చెప్పాడు. అతన్ని మందలించడానికి కూడా సమయం లేకుండా ఆమె కొంత నిస్సహాయంగా, ఈ కడుపు నొప్పి మాత్రలు ఎక్కడైనా దొరుకుతాయి, దానికోసం నా ఇంటికి ఎందుకు రావాలి, మీ ఇంట్లో లేవా అని మాత్రమే అంది. నువ్వు నన్ను చూసుకోవాలి. అలా అంటూ ఆర్య వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. అతను ఏదో భరిస్తున్నట్టుగా తన కనుబొమ్మలను గట్టిగా ముడిచాడు. అతని ముఖ కవలికలను చూసి అంజలి తనని తను ఆపుకోలేక అతని వైపుకు తిరిగింది. బాధగా, మీరు బాగానే ఉన్నారా అని అడిగింది. నా కడుపు మళ్ళీ గడబడి చేస్తుంది. ఆ మనిషి కళ్ళు మూసుకునే అన్నాడు. అప్పటికే డ్రైవర్ ఆమె ఇంటి వైపుకు కారు నడుపుతున్నాడు. బహుశా కొన్ని నిమిషాల్లో చేరుకుంటారు. ఆర్య నటించడం లేదని గమనించిన అంజలి అతని తన ఇంట్లో కాసేపు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంది. దీపాల వెలుగుల్లో అతని భుజంపై పల్చటి చెమట పొర కనిపించింది. నిజంగానే నొప్పి మొదలైనట్టుగా. ఇది చూసి ఆమె మెల్లగా, అయితే మా ఇంటికి వచ్చాక 2 టాబ్లెట్లు వేసుకోండి అంది. ఆర్య కళ్ళు తెరిచాడు. కానీ అతని చూపుల్లో ఇంకా మత్తు దిగినట్టు లోకం తెలియని వాడిలా చూస్తున్నాడు. ఇంత తక్కువ సమయంలో అంత మద్యం తాగడం వల్ల అతను అలా ఉన్నాడు. అంజలి వాళ్ళ కాలనీ ఎంట్రన్స్ దగ్గర కారు ఆపగానే డ్రైవర్ వెంటనే తలుపు తెరిచి ఆర్యకి సహాయం చేయడానికి చేయందించాడు. అతని సహాయం వద్దు అన్నట్టుగా ఆర్య అతని చేతిని వదిలించాడు.
అడిగాడు. నేను బాగానే ఉన్నాను, నాకు సహాయం అవసరం లేదు. తాగి ఉన్నప్పటికీ ఆర్య అంజలి ముందు తన బలమైన వ్యక్తిగా కనిపించాలని అనుకున్నాడు. ఎందుకంటే తను తన పరిమితికి చేరుకున్నానని ఆమె అనుకోవటం అతనికి ఇష్టం లేదు. మీరు ఇప్పుడే వెళ్ళగండి, ఆయన్ని మళ్ళీ మీరు తిరిగి పంపించాల్సి ఉంటుంది అని అంజలి డ్రైవర్తో చెప్పింది. దానికి అతను తలూపాడు. సరేనమ్మా, నేను ఆర్య గారి కోసం ఇక్కడే వెయిట్ చేస్తాను. ఆర్య నడవడం మొదలు పెట్టగానే అంజలి అతనికి సహాయం చేయడానికి వచ్చింది. జాగ్రత్తగా అడుగు వేయండి. నిజానికి అతను సరిగ్గా నడవలేనంతగా తాగలేదు, కానీ ఆ సన్నని చెయ్యి తనని పట్టుకోవటం అతనికి సంతోషాన్ని ఇచ్చింది. అందుకే అతను ప్రతిఘటించలేదు, ఎందుకంటే ఈ మహిళ ముందు అప్పుడప్పుడు బలహీనతను చూపించడం అవసరమని అతనికి తెలుసు. వెన్నెల కింద ఉన్న ఆహ్లాదకరమైన తోట గుండా నడుస్తూ వాళ్ళు లిఫ్ట్ దగ్గరకు చేరుకుని ఆమె అంతస్తుకు వెళ్లారు. తలుపు తెరిచిన తర్వాత ఆర్య ఆమె ఇంట్లోకి వెళ్ళాడు. అది ఒక చిన్న 2 గదుల ఫ్లాట్ అయినా తన సొంత ఇంటి కంటే ఎక్కువ సౌకర్యంగా అనిపించే ఒక వింత ఆకర్షణ అందులో ఉంది. ఆర్య తన చేతిని దిండుగా చేసుకుని సోఫాలో బద్ధకంగా పడుకుని నీళ్లు పోసే మందుల కోసం వెతుకుతూ ఆ మహిళ వైపుకి చూశాడు. ఇక్కడే ఉన్నట్టు గుర్తు, ఇంకెక్కడికి పోయింది, పడేసానా ఏంటి అని అంజలి బీరువా దగ్గర తనలో తానే గొనుక్కోవడం వినిపించింది ఆర్యకి. ఈలోగా ఆర్యకి తొందర ఏమీ లేదు, పైగా మందులు ఆమెకు తొందరగా దొరకకూడదని కోరుకున్నాడు. అలాగైతే రాత్రంతా ఇక్కడే ఉండిపోవటానికి అతనికి ఒక కారణం దొరుకుతుంది. పని ఒత్తిడి వల్ల అంజలి జ్ఞాపకాలు కొన్ని గందరగోళంగా ఉన్నాయి. చివరకు ఆ మందులు తన గదిలో బీరువాలో పెట్టానని గుర్తొచ్చింది. తొందరగా అక్కడికి పరిగెత్తి అనుకున్నట్టుగానే వాటిని తీసుకుంది. సూచనలు చదివిన తర్వాత ఆమె 3 మాత్రలు తీసి ఒక కప్పు గోరువెచ్చని నీళ్లు పోసి అతని కోసం తీసుకొచ్చింది. ఇవిగో టాబ్లెట్లు, వేసుకోండి. వాటిని చిన్న టేబుల్ మీద పెట్టి అతను వేసుకోవటం చూసింది అంజలి. లేచి నిలబడి ఆర్య ఏమాత్రం ఆలోచించకుండా ఆ టాబ్లెట్లు వేసుకున్నాడు. అవి వేసుకున్న తర్వాత అతను మళ్ళీ సోఫా మీద పడుకుని ఆమె వైపుకి చూస్తూ ఇంకాసేపు రెస్ట్ తీసుకోవాలి అన్నాడు. మరోవైపు తన తండ్రి విందుకు హాజరవటం వల్లే అతని పరిస్థితి ఇలా అవటంతో అంజలి అతన్ని వెంటనే పంపించేయలేకపోయింది. దీపం వెలుగుల్లో ఆర్య అందమైన ముఖంలో ఎరుపుదనం స్పష్టంగా కనిపిస్తుంది. అది అతను తాగి ఉన్నాడని చెప్పే గుర్తులు. అతని తరపున ఒక గ్లాస్ మద్యం తాగిన అంజలికే కడుపులో మంటగా అనిపిస్తూ ఉంటే కొన్ని గ్లాసులు తాగిన ఆర్యని చూస్తే ఆమె గుండెల్లో నొప్పిగా అనిపించింది. ఇందాక నా కోసం అది ఎందుకు తాగావు, నీకు నిజంగా నా మీద శ్రద్ధ ఉంది కదూ అని ఆర్య తన తగ్గు గొంతుతో కూడిన గంభీర్యంతో అడిగాడు. అతని వైపుకు చూపు చూసి అంజలి, మీ గురించి మీరు ఎక్కువగా ఊహించుకుంటున్నారు. మా నాన్నగారి విందులో మీకేమీ జరగకూడదని నేను అలా చేశాను అంతే అని బదులిచ్చింది ఆర్యకు. ఆ మాటలు వినగానే తన సొంత భావాల నుండి పారిపోతున్న అంజలిని చూసి అతను నిశ్శబ్దమయ్యాడు. నా గురించి పట్టించుకుంటున్నానని ఒప్పుకోవడానికి ఎంత కష్టమా? అంజలి వెటకారంగా కళ్ళు తిప్పుతూ, ఆర్య గారు, మీరు నిజంగా నా సొంత ఊహల్లో మునిగి తేలడం ఇష్టపడతారు కదా అని అంది. అయితే అకస్మాత్తుగా ఆర్య తన గుండెను పట్టుకుని హబ్బా అని అన్నాడు. అప్పుడే అతన్ని వెక్కిరించిన అంజలి వెంటనే ఏమైంది అని అడిగింది. అలా అడుగుతూనే ఆమె సోఫా పక్కకు వచ్చి అతని ముఖంలోకి తొంగి చూసింది. ఇంకెక్కడైనా నొప్పిగా ఉందా అని అడిగింది. కానీ ఆ క్షణంలో ఆర్య ఆమె చేతిని పట్టుకుని ఒకే లాగిలో ఆమెని తన కౌగిట్లోకి లాక్కున్నాడు. మరుక్షణమే అతను పక్కకు తిరిగి ఆమెను సోఫా మీదకి తోసి ఒక్కసారిగా బంధించాడు. అతని కుటిలమైన చిరునవ్వు చూసి తను మోసపోయానని అంజలి గ్రహించింది. నువ్వు నన్ను పట్టించుకున్నట్టుంటావు, మరిప్పుడు చూపిస్తుంది బోలెడంత శ్రద్ధే కదా అని ఆర్య ఆమెను అంత ఈజీగా వదిలి పెట్టలేనట్టుగా వెకిలిగా నవ్వాడు. మీరు నా మీద నుండి లేవండి, మిమ్మల్ని పట్టించుకుంటున్నానని ఎవరు చెప్పారు? నేను కేవలం మీకేమైనా అయితే అది మా నాన్నగారి మీద కూడా వస్తుందని భయపడ్డాను అంతే. అంజలి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవాలని చూసింది. కానీ ఆర్య కళ్ళలో అదంతా కేవలం అద్దం బద్దంలోని మాటలుగానే కనిపించింది. నిజంగా అంజలి ఆర్యని ప్రేమిస్తుందా? మరి ఏం జరుగుతుందో చూద్దాం. స్టోరీ కూడా అయిపోవచ్చిందండి, దగ్గరకు వచ్చేస్తుంది. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.